సార్ నమస్కారం సార్. సార్ ఏపీలో చూస్తున్నాం మరి ఎన్నో సంస్థలు వాటి యొక్క ఎగ్జిట్ పోల్స్ని అనౌన్స్ చేస్తూ వస్తున్నాయి. అందులో మెయిన్గా ఆరా మస్తాన్ సర్వే గురించి, ఎగ్జిట్ పోల్ గురించి మనం మాట్లాడుకుందాం సార్. ఇది కంప్లీట్గా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలిచేస్తారని, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు అండ్ లోకేష్ గారు, మంగళగిరిలో కూడా భారీ మెజార్టీ వస్తుంది అని చెప్పేస్తుంది. అయితే కాకపోతే ఇది వైసీపీ మాత్రమే అధికారంలోకి వస్తుందని చెప్తుంది. టీడీపీకి కొద్దిగా ఓట్లు అంటే సీట్లు పెరిగే ఛాన్స్ ఉంది కానీ అధికారంలోకి మాత్రం రాదు అని అంటుంది. మరి ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్ పైన మీ ఒపీనియన్స్? అంటే ఎగ్జిట్ పోల్ అంటే ఏమిటి? బేసికల్గా ఇది శాంపుల్ కలెక్షన్ మీద ఆధారపడి ఉంటుంది. పోలింగ్ జరిగిన రోజు కొన్ని ప్రాంతాల్లో అంటే ఎక్కడైతే ప్రభావవంతమైనటువంటి రిజల్ట్ వస్తుంది అనుకుంటారో ఆ ఏరియాలో శాంపిల్స్ సేకరిస్తారు. రకరకాల పద్ధతుల్లో జరుగుతుంది అది. అంటే బూత్ ఏజెంట్ దగ్గర నుంచి మొదలు పెడితే ఓటర్ మనోగతం, బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడే పద్ధతి, ఇవన్నీ కూడా శాంపుల్ సేకరణలో నడుస్తాయి. ఓకే. ఈ శాంపుల్ సేకరణలన్నీ డీకోడ్ చేసి వాళ్ళు ఫైనల్గా ఒక కంక్లూజన్కి వస్తారు. ఇది జనరల్గా చేసే ప్రొసీజర్. అయితే చాలా సందర్భాల్లో ఇవి ఫెయిల్ అయినటువంటి చరిత్రలు కూడా ఉన్నాయి. ఓకే. ఇప్పుడు 2004లో చాలా ఎగ్జిట్ పోల్స్ కేంద్రంలో తిరిగి బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి రాబోతోంది అని చెప్పాయి. అంటే వాజ్పేయి మళ్ళీ ప్రధాని అవ్వబోతున్నాడు అని. కాలేదు కదా, మన్మోహన్ సింగ్ అయ్యాడు కదా. ఏమైంది మరి ఆ ఎగ్జిట్ పోల్స్? పైగా దానికి ఒరిజినల్ అంటే రిజల్ట్కి చాలా గ్యాప్ ఉంది. ఇలా అనేక సందర్భాల్లో చూసాం మనం. ఇప్పుడు గత ఎన్నికల్లో కూడా చంద్రబాబు ఏపీ రాజకీయాలకే వస్తే గత ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్లో మరీ స్వీప్ ఉన్నది అనే మాట బయటకు రాలా. టీడీపీ మరీ అధ్వాన్నంగా ఉంది అనే పరిస్థితి కూడా మాట్లాడలేదు ఎవడు. కానీ విచిత్రంగా రిజల్ట్ వన్ సైడ్గా నడిచింది. వన్ సైడ్గా నడిచి టోటల్ ఫ్యాన్కి వెళ్ళిపోయి 151 వాళ్ళు గెలవగలిగారు. ఇలా అనేక సందర్భాల్లో ఈ ఎగ్జిట్ పోల్స్ తేడా వచ్చిన పరిస్థితి ఉంది. కాకపోతే మొన్న తెలంగాణలో జరిగినటువంటి ఎగ్జిట్ పోల్స్లో, తెలంగాణ ఎన్నికల సందర్భంగా చేసినటువంటి ఎగ్జిట్ పోల్స్లో దాదాపు అందరూ ఒక 2-3 ఏజెన్సీలు తప్ప మిగిలినవన్నీ ఇన్ టోటల్ కాంగ్రెస్ వచ్చేస్తుంది అనేది ప్రెడిక్ట్ చేయగలిగినాయి. అదే యాక్చువల్ ఇది కూడా జడ్జిమెంట్గా కూడా బయటకు వచ్చింది. అయితే అన్ని సందర్భాల్లోనూ ఇది జరగదు. ఒక జనరల్ ట్రెండ్ నడిచింది. అసలు ఓటింగ్ జరగడానికి ముందే ప్రీపోల్లోనే బీఆర్ఎస్ కొంత కన్ఫ్యూజన్లో ఉంది అనే మాట బయటకు వచ్చేసింది. దానికి కారణం తనకి తాను చేసుకున్నటువంటి తప్పులే. అంటే తను అస్తిత్వవాద పార్టీగా ఉన్నటువంటిది ఒక జాతీయ పార్టీగా మారటం అనే ఆలోచన విధానంలోనే ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కొని తెచ్చుకున్నారు. ఆ ప్రాసెస్లోనే దాని వైఫల్యం కూడా నడిచింది. అది సైంటిఫిక్గా కూడా కనిపిస్తుంది ఆ డేటా. దాంతో విజిబుల్గానే ఉంది సినిమా, అందుకని మాట్లాడారు. కానీ ఏపీ ఎలక్షన్లో అంత విజిబుల్గా లేదు పరిస్థితి. వన్ సైడ్ అయిపోయింది. కూటమే గెలుస్తోంది అని చెప్పి విపరీతంగా సర్వేలు వచ్చినాయి. అసలు మౌత్ పబ్లిసిటీ కూడా విపరీతంగా నడుస్తోంది. నిర్మోహమాటంగా కూటమి గెలవబోతోంది. అంటే 1:3, 1:4 లెవెల్లో కూడా పందాలు కాసినటువంటి వాళ్ళు ఉన్నారు కూటమి గెలుస్తోందని. కాన్ఫిడెన్స్ ఆ లెవెల్లో కలిగించగలిగారు విస్పరింగ్ క్యాంపెయిన్ ద్వారా, గుసగుసల ప్రచారం ద్వారా. జగన్ దుర్మార్గుడు, అతను ఓడిపోతున్నాడు, ప్రజలు అతన్ని ఎలా వదిలించుకోవాలా అనుకుంటున్నారు, జగన్ని మళ్ళీ గెలిపిస్తే రాక్షస పాలన మళ్ళీ మరొక 5 ఏళ్లు భరించాల్సి ఉంటుంది, 5 ఏళ్లు రాష్ట్ర ప్రగతి వెనక్కి వెళ్ళిపోతుంది, ఇలాంటివన్నీ విపరీతంగా పంపైపోయినాయి. ఓకే. సో మనం హిప్నోటైజ్ చేయగలిగాం ఓటర్ని అనే కాన్ఫిడెన్స్లో కూటమి నాయకులు మాట్లాడారు. వీళ్ళు ఈ సర్వేలను కూడా ప్రచారాస్త్రంగా వాడారు. రోజుకొక సర్వే, వీళ్ళకి కౌంటర్ పార్ట్ వాళ్ళు సర్వేలు వాడారు ప్రచారం కోసం. సర్వేని ప్రచారంగా వాడటం అనేది ఈ ఎన్నికల్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే. ఇంతకుముందు సర్వే ప్రచారం లేదు. ఇది సర్వే ప్రచారం అనేది ఒక వ్యూహాత్మకంగా నడిపారు రెండు పార్టీలు. తర్వాత వాటర్ ఫ్లో
ఇద్దరు ఓటర్ని వదిలిపెట్టల, ఆఖరి ఓటర్ వరకు అది నమోదై తీరాల్సిందే అన్న పట్టుదలతో ఆఖరి నిమిషం వరకు వాళ్ళు ప్రయత్నం చేశారు. ప్రతి ఒక్క ఓటర్ని బూత్లోకి పంపు చేయగలిగారు. దీంతో 82% దాకా పోల్ రేట్ వచ్చేసింది. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటే, కూటమి గెలవబోతోంది అని ఇమ్మీడియట్గా అంచనాలు కట్టేసి ప్రచారంలో పెట్టేశారు. అయితే వచ్చిన వాళ్ళందరూ కూటమి కోటేయడానికే వచ్చిన వాళ్ళు కాదు, అందులో వైసీపీకి ఓటేయడానికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పర్సంటేజ్ కంపారిటివ్గా తక్కువ కావచ్చు, మెజారిటీ కూటమి కోసమే వచ్చారు. దానిలో పెద్ద భేదాభిప్రాయం పడాల్సిందేం లేదు. కానీ 151 స్థానాలు గెలిచినటువంటి వైసీపీ 40 నుంచి 41 వరకు కోల్పోయి, అది 110కి దిగువే, అంటే 102 నుంచి 110 మధ్యలో ఉండే అవకాశం ఉంది అనేది ఒక అంచనా. సో అది 102 నుంచి 110 మధ్యలోనే ఉంటుంది మ్యాక్సిమం, అంతకు మించి లేదు అనేది ఒక ఎస్టిమేషన్. అది ఎవరు వేసినా కానీ. ఇదే టైంలో టీడీపీకి అనుకూలంగా వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ చూసాం ఇప్పుడు, వాటిలో కూడా దాదాపు అదే ఫిగర్ ఉంది. అంటే ఎవరు గెలిచినా అదే కండిషన్ అనేది ఒక కామన్ ఫ్యాక్టర్గా కనిపిస్తుంది. అంటే ఎవరైనా సరే అంతే. ఇప్పుడు ఈ ఆరామ్ మస్తాన్ గ్రూప్ నుంచి వచ్చినటువంటి దానిలో ఒక 25 సీట్స్ లాస్ అవ్వచ్చు జగన్ అనే పరిస్థితిలో ఒక మాట బయటకు వచ్చింది. కానీ ఇప్పటిదాకా రకరకాల టర్న్స్ ఉన్నాయి దానిలో. అతని గ్రూప్ సర్వేలో ఎగ్జిట్ పోల్కి సంబంధించి టీడీపీకి ఎడ్జ్ ఉందనే మాట ఇందాక వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక 25 సీట్లు నష్టపోయి వైసీపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది అని మాట్లాడటం, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక రకంగా కన్ఫ్యూజన్ స్ట్రేట్లో పెట్టడం. వీటి కోసం చాలా ఈగర్గా ఉన్నారు ప్రజలు. ఎందుకు ఈగర్గా ఉన్నారంటే అవతల పందాలు కాసి ఉన్నారు, వాడికి కొంచెం మెంటల్ రిలీఫ్ ఉంటుంది. ఓకే, ఎగ్జిట్ పోల్స్ అన్ని నేను పందెం కాసినటువంటి పార్టీకి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి అని వాడు కొంచెం హ్యాపీగా పడుకుంటాడు ఈ 2-3 రోజులు. ఎట్లాగూ 4వ తారీఖు నైటు డబ్బా ఓపెన్ అయిపోతుంది కాబట్టి, అంటే పోలింగ్లో జరిగినటువంటి కన్ఫ్యూజను, ప్రచార దశలో జరిగినటువంటి కన్ఫ్యూజను ఎగ్జిట్ పోల్స్లో కూడా కొనసాగుతోంది. తెలంగాణ ఎగ్జిట్ పోల్స్లో లాగా నిర్దిష్టంగా ఎవరూ చెప్పట్లేదు. ఇక్కడ కన్ఫ్యూజన్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. 4 ఏజెన్సీలు అటు, 4 ఏజెన్సీలు ఇటు, ఏజెన్సీల్లో డివిజన్ కనిపిస్తోంది. ఏజెన్సీస్ చెప్తున్నటువంటి మాటల్లో కన్ఫ్యూజన్ కనిపిస్తోంది. వాళ్ళు గంట తేడాలోనే మాట మారుస్తున్నటువంటి వైఖరి కనిపిస్తోంది. ఇకపోతే ఛానల్స్ ఉన్నాయి. ఛానల్స్ కూడా ఏ పార్టీ, ప్రతి ఛానల్ ఏదో ఒక పార్టీతో టైఅప్లోనే ఉంది. సో వాళ్ళు తదనుగుణంగానే వాళ్ళ నిర్ణయాలు వెలువడేటువంటి అవకాశం ఉంది. అదొక ప్రమాదం. ఇప్పుడు 7 గంటల నుంచి వాళ్ళు మొదలు పెడుతున్నారు, 5 గంటల నుంచే నిజానికి మొదలైపోయినాయి కొన్ని ఛానల్స్. అయితే వాళ్ళు ఫిగర్స్ చెప్పకుండా మేనేజ్ చేస్తున్నారు, 7 గంటల నుంచి హడావిడి పెంచుదామని. ఇది ఒక ధోరణి నడుస్తోంది. ఈ ధోరణిలో ప్రతిదీ ఒక పార్టీకి టైఅప్ అయిపోయి కొమ్ము కాస్తున్నటువంటి సందర్భంలో సర్వే సంస్థలు ఉన్నాయి, ఛానల్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, టోటల్ అంతా స్ప్లిట్ అయి ఉంది. ఇదే స్ప్లిట్ ఎన్నికల టైంలో ఏ స్ప్లిట్ అయితే కనిపించిందో అదే డివిజన్ ఇక్కడ కనిపిస్తోంది. ఫ్యాక్చువల్ ఇదేం కనిపించట్లా. ఎవరికి వాడు మేమే గెలుస్తున్నాం అనేదే చెప్తున్నారు. వాడు అంటే ఒక నిష్పక్షపాతమైనటువంటి పరిస్థితి లేదు. అయితే జాతీయ మీడియా నుంచి వస్తున్నటువంటి సర్వేలో వైసీపీకి ఎక్కువ ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం ఉంది అనే మాట వినిపిస్తోంది. ఓకే, అంటే 16-17 మధ్య వాళ్ళు గెలిచేస్తే దాదాపుగా వాళ్ళకి అసెంబ్లీలో లీడ్ పొజిషన్కి వస్తారు. సో ఆ విధంగా చూసినా కానీ మనం అనుకున్నటువంటి 102-110 మధ్య ఫిగరే. అందుకని వైసీపీకి ఎడ్జ్ లేదు అనే పరిస్థితి లేదు ఇప్పుడు. దెర్ ఈజ్ సమ్ ఎడ్జ్. కానీ ఇది వాస్తవమా కాదా అనేది
ఈ ఎగ్జిట్ పోల్స్ నిజము అని అనుకోనక్కర్లేదు. ఎగ్జిట్ పోల్స్లో వచ్చిన నిర్ణయాలు రేపు 4వ తారీఖు ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు, పక్కకి సర్దుకోవచ్చు, ఏదైనా జరగవచ్చు. ఏదైనా ప్రజల ఓటర్దే అంతిమ నిర్ణయం. శాంపుల్ సర్వేలు ఫెయిల్ అయినటువంటి విఫలమైనటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. చాలా కీలకమైనటువంటి ఎన్నికల్లో కూడా ఎగ్జిట్ పోల్స్ ప్రాపర్ రిజల్ట్ని ఇవ్వనటువంటి సందర్భాలు మనం చూసాం. నిజానికి 2009లో కూడా ఒక ప్రిడిక్షన్ వచ్చింది, మహాకూటమి గెలిచేస్తోంది అని అందరూ అనుకున్నారు. తీరా దెబ్బతింది. అలాగే చంద్రబాబు నాయుడికి 99 ఎన్నికల్లో గెలుపు రావడం లేదు అని బ్యూరోక్రాట్స్ అనుకున్నారు. చంద్రబాబు ఓడిపోతున్నాడు అని బ్యూరోక్రాట్సే అనుకుని ఒక ఐఏఎస్ ఆఫీసరు రిజల్ట్స్ రాకముందే వెళ్ళి రాజశేఖర రెడ్డిని అభినందించి వచ్చాడు. తీరా రిజల్ట్ ఏమో తెలుగుదేశానికి అనుకూలంగా వచ్చింది. ఆయన లూప్ లైన్లోకి వెళ్ళిపోయాడు వెంటనే ఆ ఐఏఎస్ ఆఫీసర్. ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన లైన్లో, ఇప్పుడు రిటైర్ అయి ఉన్నాడు, గవర్నమెంట్ సర్వీస్లోనే ఉన్నాడు, పేరు చెప్పనక్కర్లేదు. కానీ అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి చరిత్రలో. అందుకని ఇటువంటి ఎగ్జిట్ పోల్స్ని పట్టుకొని గోదావరి ఎదటం అనేది అన్ని వేళలా ఇది కాదు. కాకపోతే ఇది ఒక స్టేజ్, ఇది ఈ పందాలు కాసిన వాళ్ళకి, అభ్యర్థులకి, వీళ్ళందరికీ కొంచెం ఒక మోరల్ బూస్టప్ లాంటిది మాత్రమే, ఒక చిన్న టానిక్ లాంటిది మాత్రమే. అంతకుమించి ఏ ప్రాధాన్యత లేదు దీనికి. ఓకే, డెఫినెట్గా తెలంగాణ ఎన్నికలకి, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకి, ఏపీ అసెంబ్లీ ఎన్నికలకి స్పష్టమైన తేడా ఉందనేది ఎగ్జిట్ పోల్స్ క్లారిటీ ఇచ్చినాయి. రిజల్ట్ కొంత వన్ సైడెడ్గా కనిపించింది తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్లో. ఆ పరిస్థితి ఇక్కడ లేదు అనేది మనకు అర్థమైంది. డివిజన్ క్లియర్గా లేదు, కన్ఫ్యూజన్ ఉంది అనేది సర్వే సంస్థల నుంచి బయటకు వచ్చింది. ఈ కన్ఫ్యూజన్ క్లారిటీ రావాలంటే 4వ తారీఖు వరకు వెయిట్ చేయక తప్పదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.